ఐజీ కేసు విచారణలో అన్ని అబద్ధాలే. తెలంగాణలో ప్రణయామృత కేసు ఛేదించి శిక్ష పడే విధంగా ప్రణయ హత్యకు కారకులైన నిందితులను కఠినంగా శిక్షించడానికి కేసును బలోపేతం చేసిన ప్రస్తుత హైడ్రా కమిషనర్ ఐజీ ఏవి రంగనాథ్ కఠినమైన కేసులను ఛేదించడంలో తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా నెంబర్ 1 మునగానిగా పేరు గడుస్తుండగా పాస్టర్ ప్రవీణ్ పగడాల హత్య కేసు విషయంలో మొదటి నుండి కేసు విచారణను కొనసాగిస్తున్న ఆంధ్ర పోలీసు అధికారులు క్రైమ్ సీన్లోని ఫోరెన్సిక్ ఎవిడెన్స్ ప్రత్యక్ష సాక్ష్యాల ముందే అంతం చేసి మృతదేహం సమాచారం నిమిత్తం ఫోన్ వినియోగించామని పత్రికాముఖంగా తెలియజేశారు. ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో ఎంత భయంకరంగా కుట్రలు చేసిలో ఫోరెన్సిక్స్ ఆధారాలను ఏం చేసిలో ప్రజల ముందే వాళ్ళే పట్టుకున్నారు. ఫోరెన్సిక్స్ ఆధారాలు ఏం చేసిళ్ళు ప్రజల ముందే వాళ్ళే పట్టుకొని ఆధారాలను ఒక బత్తలో వేసుకొని అక్కడ ఉన్నటువంటి ఎక్కడెక్కడైతే చేతులు పెట్టుకున్నారో ఎక్కడెక్కడైతే ఆయన కొట్టిల్లో ఎవరైతే ఆయన దెబ్బలు తాకినాయో ఆయన ఫోన్లు ఎవరైతే తీసుకున్నారో ఆయన ఫోన్ల ఆధారంగా కానీ అక్కడ వైన్ షాప్ ఆధారంగా అవన్నీ కూడా ఆధారాలను పోలీసులు ఏం చేశారంటే సునాయాసంగా ఆధారం లేకుండా వాళ్ళే పట్టుకొని వాళ్ళే విచారించినట్టుగా అన్ని ఆధారాలను కూడా క్లోజ్ చేసిళ్ళు. ఎంత కుట్ర చేసిల్లో చూడండి. ఫోరెన్సిక్స్ ఆధారాలు ఎంత బలమైన ఆధారాలు. అక్కడ ఉన్నటువంటి ప్రవీణ్ పగడాల గారు నిజంగా చనిపోతే అక్కడ ఉన్నటువంటి చుట్టూ కూడా అవన్నీ వేసి ఆ కుటుంబ సభ్యులను పిలిచి మీడియా సాక్షిగా అందరు సాక్షిగా వాళ్ళని అక్కడ విచారించే నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క ఆధారం అక్కడ ఉన్నటువంటి ఫోరెన్సిక్స్ ఆధారాలు అక్కడ ఉన్నటువంటి క్లూస్ట్రీమ్ ఆధారాలు సాక్షిగా చేయాలి. అవన్నీ చేసిలా చేయలేదు. ఎంత భయంకరంగా కుట్రలు చేసిలో పోలీసు అధికారులు ఎంత ప్లాన్ ప్రకారం చేసిలో ఫోరెన్సిక్స్ ఆధారాలను కూడా ఏం చేసిందంటే ఫోరెన్సిక్ ఆధారాలు మొత్తం క్లోజ్ చేసిళ్ళు. క్లోజ్ చేసి ఏం చేసిల్లంటే కేసును ఇక అయిపోయిందని చెప్పిళ్ళు. ఆ ఆధారాలు ఎంత బలమైన ఆధారాలు. ఒక వ్యక్తి మీద ఒంటి మీద గాయాలుంటే ఆ వ్యక్తి పైన గాయాలు ఏ విధంగా అయినా విచారించేటువంటి పోలీసు అధికారులు ఆధారాలన్నీ కూడా దగ్గరుండి మాయం చేసిళ్ళు. దానికి పోలీసు అధికారులు ఇచ్చినటువంటి స్క్రిప్ట్. అందుకోసమే ఫోరెన్సిక్ ఎవిడెన్స్ ప్రత్యేక సాక్ష్యాల ముందే అంతం చేసి మృతదేహం సమాచార నిమిత్తం ఫోన్ ఉపయోగించామని పత్రికాముఖంగా తెలియజేశారు. మొదటిసారిగా పత్రికా సమావేశం నిర్వహించిన ఎస్పీ పోలీస్ శాఖ సంబంధించిన ఏఎస్ఐ సమాచారంతో పోలీసు అధికారులు కేసును పరిగణలోకి తీసుకొని విచారించామని తెలుపగా ఐజీ 112 డయల్ కాల్ రావడంతో పోలీసు సిబ్బంది స్పందించి కేసు విచారణ స్వీకరించాలని మొదటి నుండే అబద్ధాలను ఎగబడ్డారన్నారు. ఇక్కడ ఉన్న నేపథ్యం నుండి డయల్కు ఫోన్ వచ్చింది అందువల్ల మేము స్పందించిన నేపథ్యం అని చెప్పారు. అక్కడ ఉన్నటువంటి ఇంకో ఎస్ఐ ఆయన వాకింగ్ చేస్తుంటే అక్కడ శవం ఉందని అక్కడ డెడ్ బాడీ ఉందని ఆయన చెప్పిన నేపథ్యం ఉంది. ఇంకోరు అక్కడ ఎవరో ఉన్నటువంటి అక్కడ డెడ్ బాడీ అక్కడ యాక్సిడెంట్ అయ్యి చెప్పిల్లని చెప్పారు. ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాడండి. ఎన్ని అబద్ధాలు ఎన్ని కుట్రలు వేస్తున్నారో చూడండి. ఇవన్నీ మీ సుప్రీంకోర్టు హైకోర్టుకి అన్ని ఎవిడెన్స్. జయబేంద్ర పథకాలు రాసిన ప్రతి వార్త మీకు ఎవిడెన్సే. ఇక్కడ డయల్కు కాల్ వచ్చింది దానివల్ల మీరు స్పందించి కేసు విచారణ స్వీకరించామని మొదటి నుండే అబద్ధాలకు ఎగబడ్డారన్నారు. పలుమార్లు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పోలీసు ఉన్నతాధికారులకు వివరాలు అడుగుతున్న సమయంలో అప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సీసీటీవీ ఫుటేజ్ వీడియోస్తో కేసు విచారణకు ఏ విధమైన సంబంధం లేదని పలుములు ఒక బక్కవాని చెప్పిన పోలీసు అధికారులు కేసును యాక్సిడెంట్గా పరిగణించి మూసివేసిన తరుణంలో సోషల్ మీడియాలో వైరల్ అయిన అవే సీసీటీవీ ఫుటేజ్ వీడియోస్ను చూపిస్తూ కేసును మూసివేయడం ఎంతటి అబద్ధమో తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా ప్రపంచ క్రైస్తవ సమాజం నెత్తినోరు బాదుకొని మొత్తుకుంటున్నారు. కేంద్రంలో బీజేపీ రాష్ట్రాల కూటమి ప్రభుత్వం ఇరువురు పాస్టర్ పైన హత్య కేసును సునాయాసంగా సెల్ఫ్ డ్రంక్ ఆయన డ్రైవ్ కేసుగా చిత్రీకరించిన విధానం 99% ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. పైగా సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో డిబేట్ నిర్వహించబడుతున్న సందర్భంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల తాగుడు 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 అంటూ క్రైస్తవ సమాజాన్ని దూషించడం వెనుకాల భయంకరమైన కుట్రలు దాగి ఉన్నాయన్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాలను బలవంతంగా కొట్టి చంపి తన నోటిలో లిక్కర్ను బలవంతంగా పోసిన వ్యక్తుల్లో రాజేష్ కానీ కరుణాకర్ కానీ ఉండి ఉంటారేమో అని క్రైస్తవ సమాజం బలమైన అనుమానాలను వ్యక్తపరుస్తుందన్నారు. అబద్ధాలను చిత్రీకరించిన అబద్ధాలను అబద్ధాలుగా ప్రస్తావించిన అచ్చుగుద్దినట్టు అతికే విధంగా ఉండాలే కానీ పాస్టర్ ప్రవీణ్ పగడాల హత్య చేసిన విషయంలో అవి ఏవీ సరితూగడం లేదన్నారు. ఐజీ తెలిపిన వివరాల ప్రకారం పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసు విచారణకు సంబంధించిన సైంటిఫిక్ ఆధారాలు ఎక్కడ అంటూ ప్రశ్నించారు. ఫోరెన్సిక్స్ ఆధారాలు ఎక్కడ అంటూ ప్రశ్నించారు. ట్రాన్స్పరెంట్ ఆధారాలు ఎక్కడ అంటూ ప్రశ్నించారు. జేన్యూస్ ఆధారాలు ఎక్కడ అంటూ ప్రశ్నించారు. హైదరాబాద్ మొదలుకొని మృతి జరిగిన సంఘటన వరకు సైకలాజికల్ సంబంధించిన ఆధారాలు ఎందుకు సేకరించలేకపోయారని బయోలింగ్ సిస్టంతో ఫోన్ ఆధారాలు ఎందుకు బయటపెట్టడం లేదన్నారు. సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్న సంగతి పోలీసు అధికారులకు కానీ మహాసేన్ రాజేష్ కానీ శివశక్తి కరుణాకర్ సుగుణాకర్ కానీ ముందస్తుగా తెలియదా అంటూ ఈ సూటిగా ప్రశ్నించారు.
సుమారుగా 100 ఎలక్ట్రానిక్ మీడియా డిబేట్లో పాల్గొంటున్న పెద్ద మనుషులు సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్న సంగతిని ప్రస్తావించకపోవడం వల్లే పాస్టర్ హత్యకు కుట్ర పన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్దతు పోలీసు అధికారులు విచారించినట్టుగా వాళ్ళ పేర్లను వాడుకుంటూ సమాజాన్ని క్రైస్తవులను బెదిరింపులకు గురి చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ దుర్భాషలాడుతూ తప్పుడు పట్టిస్తున్న గమనిస్తుంటే పోలీసులకు నిర్వహించిన కేసు విచారణ కన్నా రాజేష్ మహాసేన కరుణాకర్ సుగుణ నిర్వహించిన కేసు విచారణలే పనిలో తీసుకొని సిఐడి విచారణ కొనసాగిస్తే 90% కేసు చేయించిన వాళ్ళం అవుతామని ఆ దిశగా క్రైస్తవ సమాజం ముందుకు వచ్చి డొంక తిరుగుడు మాటలతో అబద్ధాలతో క్రైస్తవులను చిత్రహింసలు పెడుతున్న పై ఇద్దరు వ్యక్తులను వాళ్ళ కదలికలను వాళ్ళ ఎలక్ట్రానిక్ మీడియాలో ఇస్తున్న డిబేట్స్ ఆధారంగా విచారణ జరిగితే తప్పకుండా న్యాయం జరుగుతున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఎందుకోసం అంటే ఇప్పటికి అనేకమైన టీవీ ఛానళ్ళు వాళ్ళు తప్పుడు సమాచారం అందిస్తున్నారు, తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు చేసేటువంటి ప్రకటనలు మనం చూస్తూనే ఉన్నాం, డిబేట్లు చూస్తూనే ఉన్నాం, వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చూస్తూనే ఉన్నాం. పక్కాగా తాగే చనిపోయినటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాం. ఆయన అంత తాగినటువంటి క్రమంలో, ఆయన సోయలేనటువంటి క్రమంలో ఆయన పిట్టులు గొడవ కొట్టించింది ఎవరు, వైరస్లో డబ్బులు పెట్టింది ఎవరు, ఆయన ఫోన్ని ఎవరు చేసారు, ఫోరెన్సిక్స్కి రిపోర్ట్ ఏమైపోయింది, ఆయన ఉన్నటువంటి తాగిన సందర్భంలో 70 స్పీడ్తో పోయి అదే బండి ఆయన మీద పడి ఏ విధంగా చనిపోతారు. ఆ పోలీసులు కానీ అక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ చెప్పేటువంటి క్రమంలో మరి వాళ్ళ మీద ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎంత భయంకరంగా అంటే అంత భయంకరంగా ప్రవీణ్ పగడాల విషయంలో ఎన్ని కుట్రలు లేషీల్లో చెప్పడానికి ఇక్కడ జైబిన్ దినపత్రికలు మీకు ప్రధాన వార్తలు కూడా రాయడం జరిగింది. ఈ ప్రధాన వార్తల విషయంలో చాలా సందర్భాల్లో భయంకర కుట్రలు జరగడం జరిగింది. దీంతో పాటు కొంతమందిని మాట్లాడించేటువంటి ప్రయత్నం చేశాను.